ప్రియమైన సహోదరీ సహోదరులకు ప్రభువు పేరిట వందనాలు. మీకు మీ కుటుంబానికి యేసుక్రీస్తు యొద్ద నుండి దీవెనలు ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక. ప్రతి నెల జీసస్ శ్రేష్ఠాలయం హైదరాబాదు నందు కుటుంబ క్షేమాభివృద్ధి ఆశీర్వాద ఉపవాస ప్రార్థన జరుగును. రండి, కలిసి ఏక మనస్సుతో ఏకాత్మతో ఆత్మతో సత్యంతో ప్రభువుని ఆరాధిద్దాము. దేవుడు మీ పట్ల గొప్ప కృప చూపుతాడు. సమయము ఉదయము 11 గంటల నుండి మధ్యాహ్నము 2:30 గంటల వరకు. ప్రార్థన అనంతరం అందరికీ ఇక్కడే ప్రేమ విందు ఏర్పాటు చేయబడుతుంది. దూర ప్రాంతంలో ఉండి రాలేనటువంటి వారు మీ ప్రార్థన అవసరతలను స్క్రీన్ మీద కనబడుతున్న 8106008166 అనే ఈ నంబర్కి ఫోన్ చేసి మీ ప్రార్థన అవసరతలను తెలియచెప్పండి. మీ కొరకు నేను అలాగే మా సంఘస్థులు మీ ప్రార్థన అవసరతలను వ్రాసుకొని ప్రత్యేకంగా మీ కొరకు ప్రార్థన చేయబడును. దేవుడు తన మహాకృపను మీకు అనుగ్రహించునుగాక. మీ జీవితంలో గొప్ప వెలుగు ప్రభువు నింపునుగాక. అలాగే దేవుని యొక్క పరిచర్యలో మీ వంతుగా చేయివేయాలని ఆశపడితే 10 మందికి భోజనం పెట్టే మంచి కార్యక్రమంలో మీరు చేయివేయండి. స్క్రీన్ మీద కనబడుతున్న అకౌంట్ నెంబర్కి ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం ద్వారా మీ కానుకను పంపించి దేవుని యొక్క పరిచర్యలో మీ వంతుగా చేయివేయండి. దేవుడు తప్పక మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదిస్తాడు. దేవుడు అన్నాడు, ఇవ్వుడి మీకు ఇవ్వబడును అని. మనిషి ఏమి విత్తునో ఆ పంటనే కోయును అని. దేవుని విషయంలో మంచి విత్తనము విత్తి ప్రభు యొద్ద నుండి మంచి పంటను కోసుకుందాము. దేవుడు మిమ్మును ఇహమందు పరమందు దీవించి ఇహలోకపు పరలోకపు ఆశీర్వాదాలతో నింపునుగాక. ఈరోజు యేసుక్రీస్తు యొద్ద నుండి మీకు బంగారు మాట, దేవుని వాగ్దానము. కీర్తనలు 68వ అధ్యాయము 28వ వచనము. నీ దేవుడు నీకు బలము కలుగజేసియున్నాడు. దేవా, మా కొరకు నీవు చేసిన దానిని బలపరచుము. దేవునికి మహిమ కలుగునుగాక. వాక్యం వింటున్న ప్రియబిడ్డ, దేవుడు నీ కొరకు బలము కలుగజేసి ఉన్నాడు. నీవు ఈ సమయంలో ఒకవేళ బలహీనమైన స్థితిలో ఉన్నావేమో. నీ స్థితి, నీ స్థాయి, నీ పరిస్థితి అన్నీ కూడా ఎదుటి వారి కంటే బలహీనమైన స్థితిలో ఉన్నాయేమో. అందుకని అపవాది అయినటువంటి శత్రువైనటువంటి సాతాను నీ మీద రేగుచున్నాడేమో. దానిని బట్టి నీవు భయపడుచున్నావా? దానిని బట్టి నీవు కృంగిపోతున్నావా? దానిని బట్టి నీవు ఏడుస్తూ బాధపడుతూ దిగులు పడుతూ ఉన్నావా? దేవుని బిడ్డ, దేవుడే నీకు సహాయం చేస్తాడు. తప్పకుండా నువ్వు దేవుని యందు విశ్వాసముంచు. దేవునికి దగ్గరగా ఉండు. ప్రార్థనలో గడుపు, వాక్యంతో గడుపు. నీ చిత్తము కాదు కానీ దేవుని చిత్తం ఏంటో గ్రహించు. నీ ఉద్దేశాలు కాదు కానీ దేవుని ఉద్దేశాలకు మొదటి స్థానము ఇవ్వడము అలవాటు చేసుకో. ఇదిగో, దేవుడు నిన్ను బలహీనుడిగా ఉంచడు. ఇంకొకటి గుర్తుంచుకో, ఎప్పుడైతే నీవు బలహీనుడవో అప్పుడే దేవుని శక్తి నీ యందు పరిపూర్ణమవుతుందనే సత్యాన్ని గమనించుకో. బలహీనురాల్ని నా చిన్న పొజిషను, నాది చిన్న జాబు, నాది చిన్న స్టేటస్ అని మీరు అనుకోవద్దు. ఎప్పుడైతే నువ్వు బలహీనుడవో లేక బలహీనురాలువో అప్పుడే దేవుని శక్తి ఏమిటో నీ యందు పరిపూర్ణమవుతుంది. తను ఏంటో చూపించుకోగలడు. కాబట్టి దేవుని ప్రియబిడ్డ, ఈరోజు నీకు ఎటువంటి పరిస్థితి ఉన్నా సరే నీ పరిస్థితిని బట్టి ప్రభువుని స్తుతించు. నీ పరిస్థితిని బట్టి ప్రభువుని ఘనపరచు. నీ పరిస్థితిని బట్టి ప్రభువుకి స్తోత్రములు చెప్పు. మనము స్ట్రైట్గా వెళ్ళకూడదు, రివర్స్లో వెళ్ళాలి. అప్పుడే అపవాది భయపడతాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు సాతాన్ని ఎదిరించి వాడి తలను చితగ్గొట్టడానికి స్ట్రైట్గా వెళ్ళాడా? లేదు.
దేవుడు రివర్స్లో వెళ్ళాడు. మరణము ద్వారా జీవాన్ని తీసుకొచ్చాడు. దేవుడికే మహిమ కలుగునుగాక. వాక్యం వింటున్న ప్రియ బిడ్డ, దేవుడు నీకు కావలసినంత జ్ఞానమునిస్తాడు. అడుగు. మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల నన్ను అడగండి, నేను మీకు ఇస్తాను అన్నాడు ప్రభువు. మనం అడగకనే చాలా విషయాలలో దేవుని యొద్ద నుండి ఆశీర్వాదాలు పొందుకోలేకపోతున్నామని వాక్యం కూడా సెలవిస్తోంది. అడగాలి మనం. అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును అని వాక్యం సెలవిస్తోంది కనుక ప్రతి విషయంలో అది జ్ఞానమైన, బుద్ధి అయినా, వివేచన అయినా, అది సిరి సంపదలు అయినా, ఆయుర ఆరోగ్యమైన, క్షేమమైన, రక్షణ అయినా ప్రభువుని మనము అడగాలి. అడగండి మీకు ఇస్తాను అన్నాడు. వెతకండి దొరుకుతుంది అన్నాడు. కాబట్టి ప్రభువుని అడుగుదాం. వెతికేది ఏదైనా ప్రభువులోనే వెతుకుదాం. తప్పకుండా ప్రభువు మనకు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు నీవు బలహీనుడవని భయపడవద్దు. దేవుడే నీకు బలము కలుగజేసి ఉన్నాడు. ఇంకా దేవుడు నీ కొరకు చేసిన దానిని నీకు బయలుపరుస్తాడు. అంతేకాదు దాన్ని బలపరుస్తాడు కూడా. దేవునికి స్తోత్రము కలుగునుగాక. కీర్తనలు 68:19 ఈ విధంగా రాయబడి ఉంది. ప్రభువు స్తుతి నొందునుగాక, అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డ, నీకు తెలియదేమో కానీ ప్రతిరోజు ప్రభువు నీకొచ్చే భారాలన్నీ సిలువను మోసినట్లుగా మోస్తున్నాడు. తన సిలువ మీద వేసుకొని ప్రభువు నీ భారాలన్నీ మోస్తున్నాడు. దేవుని బిడ్డ, నీకు తెలియదు కానీ ప్రభు నిన్ను ఎన్ని ఆపదల నుండి కాపాడుతున్నాడో, ఎన్ని అపాయాల నుండి కాపాడుతున్నాడో, ఎన్ని ప్రమాదాల నుండి కాపాడుతున్నాడో నీకు తెలుసా? దేవునికి స్తోత్రము, దేవునికి మహిమ కలుగునుగాక. ఆయనను ఎంత స్తుతించినా తక్కువే, ఆయనకు ఎంత ఇచ్చినా తక్కువే, ఆయనకు ఏమిచ్చినా తక్కువే. దేవుని ప్రియబిడ్డ, దేవుడు నిన్ను ప్రతి నిత్యము అనేకమైన శోధనల నుండి, అనేకమైన ప్రమాదాల నుండి, అనేకమైన భారాల నుండి, అనేకమైన కష్ట నష్టాల నుండి ప్రభు నిన్ను తప్పిస్తున్నాడు. ఆ సంగతి నీకు తెలియదు దేవుని బిడ్డ. తెలియక నువ్వు భయపడుతున్నావు, కృంగిపోతున్నావు. కానీ నీ దేవుడు నీ పక్షాన ఉన్నాడు. నీ దేవుడు నీకు సహాయం చేస్తాడు. నీ దేవుడు నిన్ను ఆదుకుంటాడు. నీ దేవుడు నిన్ను బలపరుస్తాడు, నీకు బలమును కలుగు చేస్తాడు. 20వ వచనము, దేవుడే మాకు రక్షణకర్త అయ్యున్నాడు, దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలుగుజేయు దేవుడై ఉన్నాడు. మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని బిడ్డ, దేవుడే నీ రక్షకుడు. దేవుడే నీకు అనుదినము కావలిగా ఇచ్చున్నాడు. వాక్యం సెలవిస్తోంది కదా, మరణమును తప్పించుట ప్రభువైన యెహోవా వశము. దేవుని బిడ్డ, మరణములోనికి పోక నీవు జీవములోనికి వెళ్ళుదువుగాక. మరణమును దాటి జీవములోనికి వెళ్ళుదువుగాక. ప్రార్థన. తండ్రి, నీకు వందనాలు. దేవానికి స్తుతులు, స్తోత్రాలు. తండ్రి, ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని నీ బలముతో బలపరచు. తండ్రి, నీవు దాచి ఉంచిన దానిని, నువ్వు చేయుచున్న మేలులను నీ బిడ్డలకు కనపరచుము. నీ కృపకు నీ బిడ్డల్ని పాత్రులనుగా ఎంచమని నీ కృపగల దయగల హస్తాలకు తండ్రి ఈ బిడ్డల్ని అప్పగించుకొనుచు ఈ ప్రార్థనంతా యేసుక్రీస్తు శ్రేష్టమైన దివ్యమైన నామంలో అడిగి వేడుకొనుచు ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.